ప్రేమ గతంలో ప్రేమించిన కళ్యాణ్ ప్రేమ తాను కలిసున్న ఫోటోలు రామరాజ్ ఇంటికి పంపించడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. ప్రేమను ప్రేమించి లేపుకెళ్లి నగల్తో పారిపోయిన కళ్యాణ్ మళ్లీ సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. ప్రేమ, నువ్వు నాకు ఎక్స్ లవర్వి. నువ్వు ఆ ధీరజ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నట్లున్నావు. నేనెలా చూస్తూ ఊరుకుంటానే? అందుకే నీకో షాకింగ్ అండ్ థ్రిల్లింగ్ గిఫ్ట్ తీసుకొస్తున్నా, రెడీగా ఉండు అని అనుకుంటూ ఓ కవర్ రెడీ చేసి రామరాజ్ ఇంటికి బయలుదేరతాడు. తిరుపతి చేతిలో చెంబుతో ముగ్గురు మేనల్లుళ్లను దగ్గర పెట్టుకుని పక్కూరికి తలకు రంగు వేసుకోవడానికెళ్లి ఓ అమ్మాయిని చూశాను, లవ్లో పడ్డాను అని చెప్తాడు. అమ్మాయా ఆంటీనా అని సాగర్ కౌంటరేస్తాడు. ఇక ముగ్గురు తిరుపతి స్టోరీ చెప్తూ ఉంటే సెటైర్లు వేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి అడ్రస్ ఇచ్చింది, వెళ్లి మాట్లాడితే ఈ చెంబు అడ్డొచ్చింది అని అంటాడు తిరుపతి. చెంబు అడ్డొస్తోందని లవ్ లెటర్ రాశా అని అంటాడు. ఇంతలో కళ్యాణ్ రామరాజ్ ఇంటికొచ్చి గేట్ సౌండ్ చేయగానే తిరుపతి నా కోసం లవ్ లెటర్ వచ్చింది అంటూ పరుగులు తీస్తాడు. కళ్యాణ్ దగ్గర లెటర్ తీసుకుంటాడు. అందరూ వచ్చి ఏంటది అని అడిగితే నా పర్సనల్ అని అంటాడు. ఇంట్లో ఒక్కొక్కరు నేను చదువుతానంటూ చెయ్యి మారి చివరికది ప్రేమ చేతికి వెళుతుంది. అందరూ లెటర్ కోసం పరుగులు పెడతారు. ప్రేమ దగ్గర లాక్కోవడానికి ధీరజ్ తెగ ట్రై చేస్తాడు. ప్రేమ ఆ లెటర్ తిరుపతిదని, తిరుపతిని ఆట పట్టిస్తూ ఓపెన్ చేస్తున్నా బాబాయ్ అంటూ తెరుస్తుంది. తీరా చూశాక ఆ కవర్లో ప్రేమ కళ్యాణ్తో తీసుకున్న ఫోటోలుంటాయి. వాటిని చూసి ప్రేమ షాక్ అయిపోతుంది. అందరూ ఏంటి అని అడిగితే చాలా కంగారు పడుతుంది. ఇది తిరుపతి బాబాయ్ కాదు, నాకొచ్చింది అని అంటుంది. వళ్లి ఆరాటంగా చూడ్డానికి ప్రయత్నిస్తుంది. కాని ప్రేమ లెటర్ పట్టుకుని వణికిపోతుంది. ధీరజ్ ఎక్కడ్నుంచి అని అడిగితే కాలేజీ నుంచి అని చెప్పి ప్రేమ ఆ లెటర్ని పట్టుకుని వెళ్లిపోతుంది. దాంతో ధీరజ్కు డౌట్ వస్తుంది. వళ్లి కూడా ఇదేదో తనకు బాగా ఉపయోగపడే లెటర్ అని అనుకుంటుంది. ప్రేమను అంత వణికించిన ఆ లెటర్ ఏంటో తెలుసుకుంటే ప్రేమను జీవితాంతం నా మోకాలి కింద కూర్చోబెట్టేయొచ్చు అని అనుకుంటుంది. ప్రేమ గదిలోకి వెళ్లి ఆ ఫోటోలు చూసి ఏడుస్తూ కుప్పకూలిపోతుంది. ఈ ఫోటోలు మామయ్య చూడలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను కళ్యాణ్తో వెళ్లిపోయిన దగ్గర్నుంచి ధీరజ్ని పెళ్లి చేసుకోవడం వరకు అన్నీ బయటపడిపోయేవి. ధీరజ్ నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని తెలిసిపోయేది అని అనుకుంటుంది. ఈ ఫోటోలు ఎవరు పంపుంటారో అనుకుంటుంది. ఇంతలో కళ్యాణ్ ప్రేమకి కాల్ చేస్తాడు. కాల్ రిసీవ్ చేసుకోగానే కళ్యాణ్ హాయ్ డార్లింగ్ అని అంటాడు. రే కళ్యాణ్ నువ్వా అనంటే కళ్యాణ్ ప్రేమతో ఆ ఫోటోలు పంపింది, మీ ఇంటికి తీసుకొచ్చింది నేనే అనంటాడు. కళ్యాణ్ ప్రేమతో నీ వల్ల నేను నష్టపోయాను. 6 నెలలకు అమ్మాయిని లవ్ పేరుతో నమ్మించి అమ్మేసే నేను నీ వల్ల అజ్ఞాతంలోకి వెళ్లాను. ఈ నష్టాన్ని నువ్వే పూడ్చాలి. నువ్వు నేను చెప్పినట్లు చేయకపోతే ఆ ఫోటోలు మీ మామయ్య రైస్ మిల్లుకు వెళతాయి. నాకు నువ్వు కావాలి, ఎప్పుడు కలవాలో ఎక్కడ కలవాలో చెప్తా, రెడీగా ఉండు. లేకపోతే ఊరంతా మన ఫోటోలు ఫ్లెక్సీలు వేస్తాను అనంటాడు. ప్రేమ చాలా ఏడుస్తుంది. ఇంతలో ధీరజ్ డోర్ కొడతాడు. ప్రేమ ఆ ఫోటోలు దాచేసి వెళ్లి డోర్ తీస్తుంది. ధీరజ్ ప్రేమతో ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. లేదే నార్మల్గానే ఉన్నాను అని ప్రేమ అంటే నువ్వు టెన్షన్ పడుతున్నావు, దాచకుండా చెప్పు అని అడుగుతాడు. ప్రేమ ఏం లేదనేస్తుంది. ధీరజ్ లెటర్ గురించి క్వశ్చన్ చేస్తాడు. ఏదో లేరా అని ప్రతిదానికి గుచ్చిగుచ్చి చంపుతావు అనేస్తుంది. ధీరజ్ వెళ్లిపోతాడు. ప్రేమ ఏడుస్తుంది. మరోవైపు సాగర్ నర్మదను బండి మీద తీసుకెళ్తూ పాటలు పాడుకుంటూ తెగ చిందులేస్తాడు. ఓ చోటుకి తీసుకువెళ్లి మనం ఈ బెంచ్ మీద కూర్చుని ఐస్ క్రీం తినేవాళ్లం అని చెప్పి ఐస్ క్రీం తీసుకొచ్చి నర్మదకు తినిపిస్తాడు. ఇవాళ్టితో ఈ ఎపిసోడ్ ఇలా పూర్తయిపోతుంది.